ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. తొందరలో దీని పేరు ఆస్ట్రో భార్గవ్గా చేంజ్ చేస్తున్నాము. సరే, ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్యనే ఇక మనము ఈ పితృపక్షాలు అనేటివి స్టార్ట్ అయినాయి అండ్ ఇక ఎండింగ్ స్టేజ్కి కూడా వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ మనకు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. నవరాత్రుల్లో మనకున్న కల్చర్ ప్రకారం ఇక్కడ మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని కొలవడం అనేది జరుగుతుంది, దుర్గామాత ప్రతిరూపాలుగా. అదే మరి దశమహావిద్యల్లో కూడా మనం నవరాత్రులు, ఎందుకంటే ఈ దశమహావిద్యల్ని కూడా ఈ 10 మంది దేవతలను కూడా మనం ఈ నవరాత్రుల్లో చేసేసి ఇలా అప్లై చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఎట్లా మనం చేయొచ్చు, సింపుల్ ఆరాధన చెప్తున్నాను అనమాట. సింపుల్ ఆరాధన చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం జపం ఎలా చేయాలి అనే విషయం కూడా నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఈరోజు మరి సింపుల్ ఆరాధన ఎలా చేయాలి అంటే జపం అనేది చెప్తాను. జపం గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న జపా బ్యాగ్ గురించి చూపించాలన్నమాట. దీన్ని గోముఖం అంటారు. ఇది జపా బ్యాగు. జపం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ బ్యాగ్లో ఈ అంటే ఇలాంటిది తెచ్చుకోవడం మంచిది. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఏంటండి ఈ జపం, ఈ బ్యాగ్కి దీనికి ఏం సంబంధం అంటే చూడండి, మనం ఇందులో ఎందుకు అంటే జపం చేసేటప్పుడు జపమాల అనేది కనపడకూడదు అని చెప్తూ ఉంటారనమాట. సో అందుకనే చెప్పేసి మనకు ఈ జపా బ్యాగ్ అనేది చేయడం ఉంది. మరి నేను వాడే మాల చూడండి, వెరీ సింపుల్ మాల, ఇది వెరీ 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 సింపుల్ రుద్రాక్ష మాల యూస్ చేస్తాను. సరే, ఈ గోముఖం అంటే ఈ జపా బ్యాగు ఇలా ఉంటుందన్నమాట. జప విధానం ఎలా చేయాలి అంటే, మీరు దీన్ని ఇట్లా వేసుకొనన్నా చేయొచ్చు, లేదంటే ఇలా తగిలించుకొని ఈ బ్యాగ్ ఉంటుంది కదండి, ఇందులో ఫస్ట్ జపమాల ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇందులో మొదట ఈ జపమాల పెట్టేసి కిందికి పెట్టేసి ఇలా ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి గురుపూస లేదా గురుముఖము అంటూ ఉంటారు దీన్ని. ఈ స్టార్టింగ్ ఉన్నదని దాన్ని వదిలేసి ఇక రిమైనింగ్ జపం అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఈ వేలు అనేది పక్కకు పెట్టాలి. మీరు ఈ గోముఖము తీసుకుంటే గిన మనకు ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళు ఒక వేలు కూడా, ఇక్కడ వేలు హోల్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చింటారు అనమాట. ఇలా పెట్టుకొని మనము ఈ జపమాల లోపల మనము జపం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా జపం చేయాలి అంటే ఇందాక చెప్పాను కదండి, ఈ గురుముఖము లేదా గురుపూస అనే దాన్ని మనం వదిలేసి ఈ మిడిల్ ఫింగర్తోనే జపం చేయాలి. ఇలా జపం చేయాలన్నమాట. ఇలా ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ కామాఖ్యాదేవి అనుకోండి, కామాఖ్యాదేవి మంత్రం ఓం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓం 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 ఇలా ఈ వేళ్ళు మటుకు మీరు టచ్ చేయకూడదు. అందుకనే మనకు ఈ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట. ఎలా ఇచ్చారు అంటే ఇందులోకి వేసేసుకొని మనము ఇక్కడ ఉంచాడు కదండి, అదిగోండి ఈ చిన్న హోల్ అనేది ఉంటుందన్నమాట. అదిగోండి ఇట్లా ఉంటుంది చిన్నది. ఈ హోల్లో మనము ఇలా ఫింగర్ పెట్టేసి, ఎందుకంటే ఇది టచ్ చేయకూడదు కదా, మనం ఇందులో వేసేసి ఇంకా జపం చేసుకోవచ్చు. ఇలా లోపల పెట్టేసుకొని మీరు జపం చేసుకోవచ్చు. ఇది గోముఖం వలన ఉపయోగం మనకు. మీరు ఈవెన్ తంత్రపీఠాల్లో కానీ తంత్ర కామాఖ్య దాంట్లో కానీ మీరు చూసినట్లయితే వాళ్ళు ఒక టవాల్ అనేది వేసుకుంటారు. బట్ ఇది కొంచెం బాగుంటుంది. మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో కానీ దీన్ని తగిలించుకొని, నేను ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో అట్లా వెళ్ళేటప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికితే నేను ఇలా తగిలించుకొని ఇలా లోపల జపం చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది మంచి ఫలితాలను ఇస్తుంది. నెక్స్ట్ ఇక ఇప్పుడు నవరాత్రుల్లో ఎలాంటి దశమహావిద్యల్ని చేయొచ్చు అనేది చూద్దాము. ఇక్కడ నేను వెజిటేరియన్ సెక్షన్ అండ్ నాన్ వెజిటేరియన్ అంటే దక్షిణాచారము అండ్ వామాచారంకి సంబంధించి చెప్తున్నాను అనమాట. చిన్నదండి. ఇప్పుడు ఫస్ట్ మీరు అమ్మవారిని ఆవాహన చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి అమ్మకు షోడశోపచార పూజ, ఒకవేళ మీకు అవైలబిలిటీ అన్ని ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటే షోడశోపచార పూజ చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే గిన మీరు పంచోపచార పూజ కూడా చేయొచ్చు. ఒకవేళ అవి ఏమీ లేవు మీ దగ్గర, పెద్దగా మీకు చెప్పుకోవడానికి అంటే పెద్ద ఐటమ్స్ కూడా ఏమీ లేవు అనుకున్నప్పుడు మీరు ఉత్త వాటరు లేదంటే మంచి గంగా జలము తీసుకొనన్నా చేయొచ్చు. కొంతమంది అక్షతలతో కూడా చేస్తారు.
ఇలా మనం పంచోపచార, షోడశోపచార పూజ, ఆవాహనం ఇంక ఆచమన ప్రక్రియ, ఆవాహనం మొదలుకొని మొత్తం స్టార్ట్ అవుతదనమాట. మీరు ఎక్కువ లెంతీ ప్రొసీజర్ అనేది కాదు. అంటే వెరీ లిటిల్ బిట్‌గా మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇప్పుడేదో పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నలాగా అలా కాకోకుండా జస్ట్ ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది అనేలాగా మీరు కరాకండిగా ప్లాన్ చేసుకొని చేయండి. ఒకవేళ మీకు ఈ ఆవాహన ప్రక్రియలు కానీ, ఇలా షోడశోపచార, పంచోపచార పూజ ఇలాంటివేమీ రాలేదనుకోండి. జస్ట్ మీరు మనసులో మీకు నచ్చిన భాషలో అంటే మీకొచ్చిన భాషలో అమ్మవారికి మొక్కోండి. అమ్మ నా దగ్గర ఈ నేను ఇవి సమర్పిస్తున్నాను. ఈ వాటరే నీకు పంచోపచార పూజనుకో. ఈ వాటరే ఇవన్నీ అనుకో అని అలా అనుకోవచ్చు. ఒకవేళ అలా లేదనుకోండి, మీ మీ దగ్గర కొంచెం ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒక 5 రకాల ఫ్రూట్స్ పెట్టండి అమ్మవారికి. ఒక 5 రకాల ఫ్రూట్స్ పెట్టండి. తర్వాతొచ్చేసి ఎస్పెషల్లీ మీకు నంబర్ 1 చూస్తే భద్రకాళి నుండి స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క దేవతకి ప్రొసీజర్ ఒకటే రకంగా ఉంటుందనమాట. సో, ఫ్రూట్స్ పెట్టండి. తర్వాత 5 రకాల ఫ్రూట్స్ పెట్టండి. తర్వాత మంచి పూలు పెట్టండి. అది మల్లెలు కానివ్వండి, ఏవన్నా కానివ్వండి మంచి పూలు పెట్టండి. కొంతమంది అంటారనమాట అమ్మవారికి మందారం ఇష్టము. మందారాలు ఇష్టమేనేం కాదనలేదు. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే మందారాలు పెట్టండి. ఏ పూలైనా పెట్టండి. మంచిగా సువాసనలొచ్చే పూలైతే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది చీర పెట్టేవాళ్ళుంటారు. చీర పెట్టండి. ఎందుకంటే మనము ఈ ఉపచార పూజలో కూడా ఒక్కొక్కసారి మనము వస్త్రయుగ్మం సమర్పయామి, వస్త్రం సమర్పయామి అని అంటా ఉంటాం. అలాంటప్పుడు మీరు చీర పెట్టండి. ఇప్పుడు భద్రకాళి అనుకోండి ఒక బ్లాక్ కలర్ పెట్టండి. మళ్ళీ షోడశి అనుకోండి రెడ్ పెట్టండి. చిన్నమస్త రెడ్ పెట్టండి. ధూమావతి అయితే వైట్ శారీ పెట్టండి. ఇలా పెట్టి గాని మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఉద్వాసన ప్రక్రియ అనేది కూడా ఉంటుంది. సో, ఇలా మీరు చేస్తే చాలా దీంతో పాటు ఈ పూజా విధి విధానం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్వాసన కంటే ముందు ఇంకొకటుంటుంది. ఏంటి అంటే జపమనమాట. ఇందాక నేను చూపించిన ఈ గోముఖంలో మీరు భద్రకాళి దేవత భద్రకాళి దేవత యొక్క 108 జపము, ధూమావతి అయితే ధూమావతి యొక్క 108 జపం అనేది చేయండి. అగరబత్తీలనేది కంపల్సరీ అంటే పక్కాగా మీరు అంటించాల్సినదేననమాట. ధూపము, దీపము అనేది ధూప, దీపము, నైవేద్యం అనేది కంపల్సరీ పెట్టాలి. నైవేద్యం కింద మరి ఏం పెట్టాలి అంటే క్షీరాన్నం అంటే పాలన్నం. పాలన్నంలోకి బెల్లమేసి పెట్టండి. అది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే బెల్లాన్ని మనం గుడశకలము అని కూడా అంటాము. ఆ గుడశకలం యొక్క అంటే అది బెల్లమన్నం అనమాట. దాన్ని పెట్టడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలుంటాయి తంత్రశాస్త్రపరంగా. తర్వాతొచ్చేసి మీరు చెరకు గడ పెట్టండి. ఒకవేళ బలి ఇచ్చేవాళ్ళుంటే చెరకు గడని పెట్టి బలి ఇవ్వండి. గుమ్మడికాయ బలి ఇవ్వచ్చు. ఏకదమ్ అని నరకాలనమాట. సో, ఇలా ఇవ్వచ్చు. అరిసెలంటారు. మాకు ఈ సైడ్ అయితే గారెలంటాం మేము అనంతపూర్ సైడు. అరిసెలులోకి కొంచెం కుంకుమ కలిపి పెట్టొచ్చు. ఇవన్నీ కూడా మనం వాడదగ్గవే. తర్వాత ఉద్దివడ. మేమిక్కడ ఉద్దివడ అంటాము. లేదా మినపవడ అంటాం. మినుములతోటి చేసేది లేదా ఉద్దులతోటి చేసే ఉద్దివడ పెట్టొచ్చు. ఇవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యాల కింద సమర్పించుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్ చేసేవాళ్ళైతే నాన్ వెజ్ సంబంధించిన అంటే కోడి కాదు, చికెన్ గట్రా కాదు. మేక బెస్ట్ అనమాట. మేక బెస్ట్. బట్ బలి అయినదే కావాలి. మనకిప్పుడు ఇవన్నీ ఉంటాయి కదండీ! హలాలు ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి వద్దనమాట. ఇతర మతాచారాలకు సంబంధించిన అంటే ఈ హలాల్ అంటే మీకు తెలుసు. సో, అలాంటివి కాదు. ఆ మీట్ డైరెక్ట్ అమ్మవారి కోసమే ఉండాలి. అలా హలాలు ఇట్లాంటివి కాబట్టి నాన్ హలాల్‌కి సంబంధించిన మీట్ పెట్టొచ్చు. మీరు లక్షణంగా కుక్ చేసి పెట్టొచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఈ నవరాత్రుల్లో పొందండి. మీకు ఫ్రమ్ కాళీ నుంచి కమలాత్మిక వరకు కాళీ తారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవీ చిన్నమస్తా చ విద్యా ధూమావతి తథా బగలా సిద్ధ విద్యా చ మాతంగీ కమలాత్మిక ఏతే విద్యా దశ మహావిద్య సిద్ధ విద్యా ప్రకీర్తిత. కాబట్టి ఈ దశమహావిద్య శ్లోకాన్ని మీరు అంతా అయిపోయిన తర్వాత మననం చేసుకోండి. లేదా ఈ దశమహావిద్య శ్లోకాన్ని ఆరతిలాగా ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మవారికి కానీ ఒక ఆరతి అనేది ఉంటుంది.
మా అంటే ఆ ఆరతులు మీకు అవైలబిలిటీలో ఉంటే చెయ్యండి. చిన్నమస్త ఆరతి గాని, ధూమావతి ఆరతి సో, ఇలా ఆరతులుంటాయన్నమాట. జై మహారాణి, చిన్నమస్తాకి, జై బోలో అనే ఆరతులుంటాయి. సో, ఇలా ఆరతులుంటే ఆరతులు చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ అనేదొస్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏమంటే, ఈ దశమహావిద్యలతో నవరాత్రులు చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే మీరు కాలభైరవ ఆరాధన అనేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భైరవుడుంటాడు. కాబట్టి అన్నీ కానీ మనకు కాలభైరవ ఇదే కాబట్టి మీరు కాలభైరవ ఆరాధన అనేది మానుకోకుండా కాలభైరవుడిని చేసి మీరు మిగతా వాళ్ళని అంటే ఇప్పుడు కాలభైరవ జపం చేసి కాలభైరవుడికి సంబంధించిన చిన్న పంచోపచార పూజ కానీ లేదంటే మనం ఎలా అనుకుంటామో ఏదైనా పూజ చేసేటప్పుడు విఘ్నాలు రాకోకుండా ఉండాలని అలాగే కాలభైరవుణ్ణి మీరు ప్రార్థన చేసి తర్వాత కాలభైరవ జపం చేసి తర్వాత అమ్మవారిని చేయడం చాలా అత్యద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇక ఫైనల్‌గా అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత మీరు చేయాల్సిన ఇంకొక చాలా కీలకమైన వర్క్ ఉంటుంది. ఏంది అంటే ఇది మటుకు మర్చిపోకూడదు. ఏందంటే శివనామం చెప్పడము. ఎందుకు శివనామం చెప్పాలి? దశమహావిద్య ప్రతి పూజ ఈవెన్ మీకు కామాఖ్యలో కూడా ఎవరైనా చేసి నాతో పాటు వచ్చిన క్లయింట్‌కి తెలుస్తుంది. శివ పూజ అయిపోయిన తర్వాత కామేశ్వర స్మరణ చేపిస్తారు. కామేశ్వర్ అంటే శివుడనమాట. ఎందుకు అలా చేయిస్తారు? శివనామం ఎందుకు చెప్పాలి అంటే, అంత ఎనర్జిటిక్ అమ్మవార్లను మనం చేసిన తర్వాత, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కేపబిలిటీ మనకు రావాలని, తర్వాత అది వెరీ ఫెరోషియస్‌గా ఆ ఎనర్జీ మారకుండా ఉండాలంటే, ఆ మహాశక్తిని ఒక్క శివుడు మాత్రమే మీకు కంట్రోల్ చేయగలడు కాబట్టి, ఈ దశమహావిద్యల అంటే ఈ ఒక్కొక్క రోజు నవరాత్రులు చేసిన తర్వాత పక్కాగా ఆ శైవారాధన లేదా శివనామం హరహర మహాదేవ శంభో శంకర అనే నామ జపం చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ అనేది లాక్ అయిపోతుంది అనేది మనకు తంత్రశాస్త్ర ఉవాచ అన్నమాట. సో, కాబట్టి మీరంతా ఇది ఫాలో అవుతారని వీలైతే ఫాలో అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఈ వారం వారఫలాలు చెప్పలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.